ఈ రోజు సాటర్డే అండ్ లంచ్ మెనూలోకి వచ్చేసి మనం స్పెషల్ గా చేద్దాం అనుకున్నా. చెల్లి వస్తూ జాక్ ఫ్రూట్ తెచ్చిందనమాట. అంటే పనసకాయ తీసుకొచ్చింది. సో పనసకాయతోని పులావ్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మసాలాస్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అండ్ బాస్మతి రైస్ సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈ గ్యాప్ లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటో కట్ చేసేసుకున్నాను. అండ్ పనసకాయ కట్ చేసినప్పుడు అయితే ఆయిల్ హ్యాండ్ కి అండ్ నైఫ్ కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బటర్ మిల్క్ లో 15-20 minutes ఉంచేసాను అనమాట. ఈ గ్యాప్ లో డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాస్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆన్ చేసుకొని పాట్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కావాల్సిన మసాలా స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కాజు, టమాటో పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ ని కూడా వేసేసుకున్నాను. పనసకాయని 5 to 6 minutes ఫ్రై చేసుకున్నాను కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కొంచెం పెరుగు, చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ అండ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మన యమ్మీ జాక్ ఫ్రూట్ పులావ్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. మా సాటర్డే లంచ్ సార్టెడ్. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఫస్ట్ టైం జాక్ ఫ్రూట్ పులావ్ అయితే భోజనం తిన్నాను అనమాట. నాకు అసలు అది అంత నచ్చలేదు. బట్ నెక్స్ట్ టైం ఇంట్లో తిన్నప్పుడు నచ్చింది అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు లంచ్ మీరేం చేసుకున్నారు? సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.